పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తాం గానీ, మహా అయితే 10, 15,000 ఏది సంవత్సరానికి జీతం పెంచుకునేదండి. మరి అలా జీతం తెచ్చుకునే కుర్రాడే 200,00,00,000 సంపాదిస్తున్నాడు. ఇప్పుడు 300,00,00,000 త్వరలో అంటే ఆ స్టార్టప్ వాల్యూ 300,00,00,000 కింద మారుస్తున్నారు. అంటే అంత వాల్యూ వచ్చేసింది అంటే నమ్ముతారా? నమ్మాలండి. 'శుభం గుప్తా' స్టోరీ అంత బావుంటుంది అన్నట్టు. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఎందుకు షేర్ చేసుకుంటున్నామంటే, మనలో కూడా కాస్తో కూస్తో ఉన్న అపనమ్మకం, నిరాశ ఇలాంటివన్నీ పోతాయి అని చెప్పి షేర్ చేస్తూ ఉంటానండి. అలాగే ఆ సాధించిన వాళ్ళు, ఆ కష్టపడిన వాళ్ళు ఏ టెక్నిక్స్ ఫాలో అయ్యారు? వాళ్ళ దగ్గరున్న ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏంటి? వాళ్ళు దాన్ని ఎలా సాధించగలిగారు? మనం ఎందుకు సాధించలేకపోతున్నాం? ముఖ్యంగా మన కుర్రకారు ఎలా ఆలోచిస్తున్నారు? ఎక్కడ పప్పులో కాలేస్తున్నారు? ఎక్కడ తప్పటడుగులేస్తున్నారు? అనే విషయాలు చాలా బావుంటాయి గదండీ! ఈ 'శుభం గుప్తా' స్టోరీ చెప్తానండి. ఆ తండ్రి కోటీశ్వరుడు. ఏది కొన్నాళ్ళ వరకు. మనాడు బీకామ్ ఫస్ట్ ఇయర్ చదివేదాకా ఇంకా పార్టీలు, పబ్బులు మామూలుగా ఉండదు గదండీ! విచ్చలవిడిగా ఉండేది. ఎప్పుడైతే తండ్రి దివాళా తీశాడో వ్యాపారం అండి. అతనిది కూడా బట్టల వ్యాపారమే దివాళా తీశాడండి. అంటే బట్టల నూలు మిల్లులు బొంబాయిలో కథిది. ఒరిజినల్ కథే. ఆల్రెడీ జరుగుతున్న కథే. దివాళా తీశాడో మనాడు పరిస్థితి మొత్తం తలకిందులైపోయిందండి. తలకిందులైపోవడం అంటే ఇంటి గడవని పరిస్థితి, ఎక్కడో చోట ఉద్యోగం చేయని పరిస్థితి, చేయాల్సిన పరిస్థితి. బొంబాయిలో తెలిసిన బట్టల కొట్టులోనే జాయిన్ అయ్యాడు. అక్కడే 10,000కి గుర్తుంచుకోండి 10,000కి పని చేయడం మొదలెట్టాడు. జనరల్‌గా మనందరం ఏం చేస్తామండి 10,000కి పని చేస్తుంటే ఇంకొక 10,000 ఎక్కడైనా వస్తాయేమో అని వెతుక్కుంటాం కదా! ఇతను అలా వెతుక్కోలేదు. పని చేసే చోట దేనికి డిమాండ్ ఉంది అనేది చూసాడండి. ఈ మధ్య కాలంలో ఓవర్ సైజ్డ్ టీ షర్ట్సు, హుడీసు వగైరా చాలా వస్తున్నాయి కదండీ! అంటే జెన్‌జీ ఏదైతే ఇష్టపడుతున్నారో, జెన్‌జీ ఏ ఫ్యాషన్నయితే మెచ్చుకుంటున్నారో, ఆ ఫ్యాషన్‌ని ఫాలో అయ్యాడు. అంటే ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేశాడు. అబ్బా! ఇంత బావుందా ఈ వ్యాపారం? ఇంత ఎగబడి కొంటున్నారు, బానే ఉందే అనుకున్నాడండి. అనుకోవడమే కాదు, అక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా! ఇది మనమే స్టార్ట్ చేయొచ్చు కదా! అనుకున్నాడండి. అనుకోని ముందు తీసుకొచ్చాడండి. అంటే ముందు వైట్ లేబుల్ బిజినెస్ కాదు. అంటే తీసుకొచ్చి ఇతనే ప్రింటింగ్ చేసి ఇవ్వటం మొదలెట్టాడండి. అంటే అప్పటికే విదేశీ బ్రాండ్‌లన్నీ కూడా ఈ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్‌లు, హుడీసు ఇంకా చాలా ఉన్నాయి గదండీ! ఇప్పుడు కుర్రాళ్ళేసుకునేవి. విదేశీ కంపెనీలన్నీ కూడా చక్కగా ఎవరు తయారు చేయరు గుర్తుంచుకోండి. సొంతంగా తయారు చేసేవాళ్ళు తక్కువ. ఎవరో ఇలాంటి వాళ్ళు తయారు చేసి ఇచ్చేస్తే వాళ్ళు ప్రింట్ చేసుకొని అమ్మేస్తారండి. ఆ ప్రింటింగే మనాడు స్టార్ట్ చేసి తర్వాత దాన్ని వైట్ లేబుల్ బిజినెస్ కింద స్టార్ట్ చేశాడు. అంటే ఏమి లేదు రకరకాల కంపెనీలకి ఇస్తాడనమాట. అంటే ఇతను ప్రింట్ చేసి ఇచ్చేస్తూ ఉంటాడు. అంతే వాళ్ళొచ్చి పట్టుకుపోతూ ఉంటారు. బావుంది అనుకున్నాడు. కానీ మనమే సొంతంగా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఆలోచనొచ్చిందండి. ఆ ఆలోచన రావడమే చాలా చాలా కీలకం. మనలో చాలా తక్కువ మందికే ఆ ఆలోచనొస్తుంది.